శ్రీ మహాచండీదేవి దుర్గాదేవి యొక్క అత్యంత ఉగ్రమైన శక్తివంతమైన రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ అలంకారం సాధారణంగా దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారికి చేసే అలంకారాలలో ఒకటి. చండీదేవి దుష్ట సంహారం చేసి ధర్మాన్ని రక్షించడానికి అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహాచండీదేవి అలంకారం అయితే ఈ మహాచండీదేవి అలంకారంలో అమ్మవారు సాధారణంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి భయంకరమైన రూపంతో దర్శనమిస్తారు. ఆమెకు 18 చేతులు ఉంటాయని, వాటిలో ఖడ్గం, త్రిశూలం, గద, చక్రం, పాశం, అంకుశం వంటి అనేక ఆయుధాలను ధరించి ఉంటుందని వర్ణించబడింది. ఈ రూపం దుష్ట శక్తులను నాశనం చేయడానికి, భక్తులను రక్షించడానికి అమ్మవారు ఎంతటి శక్తివంతురాలు తెలియజేస్తుంది. చండీదేవి సింహవాహనంపై కూర్చుని మహిషాసురుడు వంటి రాక్షసులను సంహరిస్తున్న భంగిమలో కనిపిస్తుంది. ఈ అలంకారం చూడటానికి ఉగ్రంగా ఉన్నప్పటికీ తన భక్తుల పట్ల అమ్మవారు ఎంతో కరుణామయిగా ఉంటుందని, వారి కోరికలను నెరవేర్చే చల్లని తల్లి అని భక్తుల నమ్మకం. శ్రీ మహాచండీదేవి అలంకారం చేసే రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున అమ్మవారిని పూజించడం ద్వారా శత్రువులపై విజయం సాధించవచ్చని, గ్రహదోషాలు తొలగిపోతాయని, భయాలు మరియు ఆందోళన విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా ఈ రోజున చేసే చండీ హోమం లేదా సప్తశతి పారాయణం అత్యంత ఫలప్రదమని భావిస్తారు. దేవి మహత్యం లేదా దుర్గా సప్తశతిలో చండీదేవి యొక్క మహిమలు, ఆమె రాక్షసులను సంహరించిన గాథలు వివరంగా వర్ణించబడ్డాయి. ఈ పారాయణం చేయటం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు. ఈ రోజున అమ్మవారికి ఎర్రటి పువ్వులు, ఎర్రటి వస్త్రాలు, దానిమ్మ పండ్లు, బెల్లంతో చేసిన నైవేద్యాలను సమర్పించడం శ్రేష్టం. ఈ విధంగా పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొంది సకల శుభాలు కలుగుతాయని, ధైర్యం, శక్తి, విజయం సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అలంకారం మనలోని చెడు గుణాలను, అహంకారాన్ని నాశనం చేసుకుని మంచి మార్గంలో నడవాలనే సందేశాన్ని కూడా ఇస్తుంది. శ్రీ మహాచండీదేవి దుర్గాదేవి యొక్క అత్యంత ఉగ్రమైన శక్తివంతమైన రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ అలంకారం సాధారణంగా దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారికి చేసే అలంకారాలలో ఒకటి. చండీదేవి దుష్ట సంహారం చేసి ధర్మాన్ని రక్షించడానికి అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహాచండీదేవి అలంకారం అయితే ఈ మహాచండీదేవి అలంకారంలో అమ్మవారు సాధారణంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి భయంకరమైన రూపంతో దర్శనమిస్తారు. ఆమెకు 18 చేతులు ఉంటాయని, వాటిలో ఖడ్గం, త్రిశూలం, గద, చక్రం, పాశం, అంకుశం వంటి అనేక ఆయుధాలను ధరించి ఉంటుందని వర్ణించబడింది. ఈ రూపం దుష్ట శక్తులను నాశనం చేయడానికి, భక్తులను రక్షించడానికి అమ్మవారు ఎంతటి శక్తివంతురాలు తెలియజేస్తుంది. చండీదేవి సింహవాహనంపై కూర్చుని మహిషాసురుడు వంటి రాక్షసులను సంహరిస్తున్న భంగిమలో కనిపిస్తుంది. ఈ అలంకారం చూడటానికి ఉగ్రంగా ఉన్నప్పటికీ తన భక్తుల పట్ల అమ్మవారు ఎంతో కరుణామయిగా ఉంటుందని, వారి కోరికలను నెరవేర్చే చల్లని తల్లి అని భక్తుల నమ్మకం. శ్రీ మహాచండీదేవి అలంకారం చేసే రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున అమ్మవారిని పూజించడం ద్వారా శత్రువులపై విజయం సాధించవచ్చని, గ్రహదోషాలు తొలగిపోతాయని, భయాలు మరియు ఆందోళన విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా ఈ రోజున చేసే చండీ హోమం లేదా సప్తశతి పారాయణం అత్యంత ఫలప్రదమని భావిస్తారు. దేవి మహత్యం లేదా దుర్గా సప్తశతిలో చండీదేవి యొక్క మహిమలు, ఆమె రాక్షసులను సంహరించిన గాథలు వివరంగా వర్ణించబడ్డాయి. ఈ పారాయణం చేయటం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు. ఈ రోజున అమ్మవారికి ఎర్రటి పువ్వులు, ఎర్రటి వస్త్రాలు, దానిమ్మ పండ్లు, బెల్లంతో చేసిన నైవేద్యాలను సమర్పించడం శ్రేష్టం. ఈ విధంగా పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొంది సకల శుభాలు కలుగుతాయని, ధైర్యం, శక్తి, విజయం సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అలంకారం మనలోని చెడు గుణాలను, అహంకారాన్ని నాశనం చేసుకుని మంచి మార్గంలో నడవాలనే సందేశాన్ని కూడా ఇస్తుంది.